పార్టీ వివిధ హోదాల్లో ఉన్నటువంటి కమిటీ, అనుబంధ కమిటీలు, మెయిన్ కమిటీలు, మండల, క్లస్టరు, యూనిట్, బూత్ కమిటీలు ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరికీ, ఎందుకంటే చాలా మంది ఉన్నారు, ఇప్పటి వరకు పార్టీని సమర్థవంతంగా నడిపించి ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఈ తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం జెండా రెపరెపలాడించినటువంటి పార్టీ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ విజయించినటువంటి నూతన కమిటీ, కొత్త కమిటీ సభ్యులందరికీ మండల కమిటీ, గ్రామ కమిటీ, బూత్ కమిటీ, యూనిట్, క్లస్టర్ వీళ్ళందరికీ ముందుగా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తూ మన పార్టీ అధినేత గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన యువ నేత లోకేష్ గారి ఆదేశాల మేరకు ఇవాళ మన నియోజకవర్గంలో ఈ ప్రధాన మహోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంది. పదవులు ప్రతి ఒక్కరి, ఎప్పుడైతే లోకేష్ గారి ఆలోచన ఒకటే, ప్రతి ఒక్కరికి పదవులు, పార్టీ పదవులు ఇవ్వాలి, పార్టీ నిర్మాణం జరగాలి, క్షేత్ర స్థాయిలో వాళ్ళు కార్యక్రమం చేయాలి అనే ఉద్దేశంతో ఇప్పటి వరకు పార్టీ పదవులు పొందడమే కానీ ప్రమాణ స్వీకారం అక్కడక్కడ జరిగింది, కొన్ని చోట్ల జరిగేది కాదు. కానీ ఇక్కడ నుండి ప్రతి నియోజకవర్గంలో పదవులు తీసుకున్న ప్రతి ఒక్కరు, అది చిన్న పదవి కావచ్చు, పెద్ద పదవి కావచ్చు, ప్రతి ఒక్కరు ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా చేసి తీరాలి. ప్రమాణం చేసినట్లుగానే పార్టీకి పని చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కాబట్టి మీ అందరూ ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకటి గమనించండి, తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే పుట్టిందో ఆ రోజు నుండి పేద ప్రజలకి అన్నం, కడుపులో అన్నం దొరికింది, పేద ప్రజలకి ఇల్లు వచ్చింది, పేద ప్రజలకి చదువు వచ్చింది, పేద ప్రజలకి అభివృద్ధి వచ్చింది. ఒక్కసారి తెలుగుదేశం పార్టీకి ముందు పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేసింది. కానీ మన గిరిజన ప్రాంతంలో ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు. పేదవాళ్ళకి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, వేసుకోవడానికి బట్టలు లేవు. అలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ 1982లో పుట్టింది. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఏ రోజైతే ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారు అయ్యారో ఆ రోజు నుండి మన పేదల బతుకులో వెలుగు వచ్చింది. పేదలకి ప్రతి డిపో వచ్చింది, ప్రతి పంచాయతీకి డిపో వచ్చింది. దాని ద్వారా ₹2 కిలోగ్రాం పెట్టి పేదవాడికి ఆకలి తీసిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. అలాంటి తెలుగుదేశం పార్టీలో మనం ఉన్నందుకు గర్వపడుతూ ఉన్నాం. కాబట్టి మీరు ఒకటే నేను చెప్పేది, మీరు కొత్తగా పదవులు ఏర్పాటైంది, మీరు పదవులు తీసుకొని పార్టీ నిర్దేశించినటువంటి ప్రతి కార్యక్రమంలో మీరు చురుగ్గా పాల్గొనాలి. మీ ద్వారా నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కావాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. పార్టీ బలోపేతం ఎట్లా అవుతుంది? మీరు నిత్యం ప్రజల్లో టచ్లో ఉండాలి,
ప్రతి ఇంటింటికి తిరగాలి, ప్రతి ఇంటింటికి తెలుగుదేశం జెండా ఎగరవేయాలి. ప్రతి ఇంటికి తెలుగుదేశం జెండా ఎగరవేయాలంటే ఆ ఇంటికి సంబంధించిన సమస్యలు మనం పరిష్కారం చేయాలి. ఆ ఇంటి వాళ్ళని మనం సభ్యులుగా చేర్పించాలి. ఆ ఇంట్లో మనం సభ్యులుగా ఉంటేనే ఆ ఇంటిలో తెలుగుదేశం జెండా ఎగురుతుంది. అలాగే జరగాలి అంటే ఆ ఇంటికి సంబంధించిన సమస్యలు మీ ద్వారా పరిష్కారం అవ్వాలి. ఆ ఇంటికి వెళ్ళండి, ఏ సమస్యలు తెలుసుకోండి, ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకోండి. మేము దానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకొని మా దృష్టికి తీసుకురావాలి. ఆ సమస్యలు పరిష్కారం అవుతుంటే వాళ్ళు మన తెలుగుదేశం ఎందుకు అభిమానించారో అప్పుడు చూసుకుందాం. ఖచ్చితంగా అభిమానిస్తారు. తెలుగుదేశం ద్వారా నేను లబ్ధి పొందిన నా సమస్య పరిష్కారం అయింది అని వాళ్ళు గుర్తెరిగి మన పార్టీకి రావడానికి వాళ్ళు సిద్ధపడతారు. వాళ్ళ ఇంట్లో మన జెండా ఎగరవేయడానికి ఒక అవకాశం ఉంటుంది. అంతిమంగా ఆయా గ్రామాల్లో ఆ ప్రాంతాల్లో మన పార్టీ బలోపేతం అవడానికి ఒక అవకాశం ఉంది. కాబట్టి మీకు దొరికినటువంటి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం పరిచి పార్టీ బలోపేతం చేయడానికి ప్రతి ఒక్క పదవి పొందినటువంటి ప్రతి ఒక్కరు మీరు క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారం కోసం మీరందరూ కష్టపడాలని కృషి చేయాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సమస్యలన్నీ తీసుకురండి, మేము పరిష్కారం చేస్తాం. మా ద్వారా అవ్వకపోతే ప్రభుత్వం మాది ఉంది, మేము పెద్దల దృష్టికి తీసుకెళ్ళి మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళి అక్కడ పరిష్కారం చేపిస్తాం. ఎక్కడ మీ విలువ కానీ మీ గౌరవం కానీ తగ్గకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనకు పార్టీ ముఖ్యం, పార్టీ నిర్మాణం ముఖ్యం, పార్టీ బలోపేతం ముఖ్యం. ఎప్పుడైతే పార్టీ బలోపేతం అవుతుందో మనం ఏ క్యాండిడేట్కి నిలబెట్టినా 100% గెలిచే అవకాశం ఉంటుంది. త్వరలోనే మనము స్థానిక ఎలక్షన్ ఎదుర్కోబోతున్నాం. ఇంకా జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ ఖచ్చితంగా ఎలక్షన్ రాబోతుంది. పంచాయతీలో మన పార్టీ జెండా ఎగరవేసే విధంగా ప్రతి పంచాయతీకి సర్పంచ్లు గెలిపించాలి, ఎంపీటీసీని గెలిపించాలి, జెడ్పీటీసీని గెలిపించాలి, ఎంపీపీని గెలిపించాలి. ఆ దిశగా మనమందరూ కష్టపడాలని, ఆ దిశగా మీరందరూ ఈ ఉన్న తక్కువ కాలంలో పనిచేయాలని సందర్భంగా తెలియజేస్తూ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు గెలిపించి ఇదిరా మా సత్తా, మేము గెలిపించే పదవి ఇచ్చినందుకు మా పంచాయతీలో మా కాన్ఫరెన్స్ లో మేము గెలిపించామని మీరు నిరూపించుకునే సమయం చాలా దగ్గరలో ఉంది. కాబట్టి మీరు నిరూపించుకోవాలి. మీ సత్తా, మీ పనితనం నిరూపించుకుంటే రాబోయే రోజుల్లో మీ పని మాకు అప్పగించేటువంటి ప్రతి పని మేము చేసి పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ మేము సీనియర్లు అందరు కలిసి ఒకే తాటి మీద మనం పనిచేసి ఎటువంటి వర్గం విభేదం లేకుండా పార్టీ కోసమే మీరందరూ పనిచేయాలని ఈ సందర్భంగా మరొకసారి మీ అందరినీ కోరుతూ మనకు లోకేష్ అన్న గారు మన రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రంలో ఉండే యువత కోసం ఏ రకంగా రాత్రి పగలు కష్టపడుతున్నారో ఒక్కసారి మనం గమనించుకోవాలి. 75 సంవత్సరాల వయసులో పైబడిన ఒక యువకుడులాగా మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు ఆయన ఏ రకంగా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజానికం కోసం ఏ రకంగా కష్టపడుతున్నారో ఒక్కసారి మనం గమనించుకోవాలి. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా కష్టపడి మన ప్రజల కోసం, మన ప్రజల సమస్యల కోసం మనం కూడా కష్టపడి ప్రజలకు దగ్గరై నిత్యం ప్రజలతో సత్సంబంధం పెంచుకొని, ప్రజలతో అనుబంధం పెంచుకొని ముందుకు నడవాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ
ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజాసేవ భావంతో మనస వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరీక్షించే విధంగా ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకుడు శ్రీ లోకేష్ గారి ఆదేశం మేరకు ఈరోజు అరకువేలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కమిటీలు క్లస్టరు, యూనిట్, బూత్, మండల కమిటీ అన్ని రకాల కమిటీల యొక్క ప్రమాణ స్వీకారం ఉత్సవం చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి ఒక సిస్టమ్ ఉంది. అది ఏంటంటే గ్రామ కమిటీలు, బూత్ కమిటీలు, యూనిట్, క్లస్టరు, మండల కమిటీలు ఇవి తెలుగుదేశం పార్టీకి వెన్నుముక్క లాంటి కమిటీలు. ఈ కమిటీ పటిష్టంగా ఉంటేనే పార్టీ పటిష్టంగా ఉంటుంది. అందులో భాగంగానే మేము మా అరకువేలి నియోజకవర్గంలో 6 మండలాల్లో కూడాను పటిష్టమైనటువంటి కమిటీ వేళ ఏర్పాటు చేశాం. రాబోయే రోజుల్లో ఎలాంటి ఎలక్షన్లు వచ్చినా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కావలసినటువంటి సమర్థులైనటువంటి వారిని మేము ఇవాళ తెలుగుదేశం కమిటీలో వేసుకున్నాం. సంస్థాగత కమిటీ రాబోయే రోజుల్లో అది రాబోయే రోజుల్లో జరగబోయేటటువంటి స్థానిక ఎలక్షన్లో దృష్టిలో పెట్టుకుని ఈ కమిటీలు కూడా నిర్మాణం చేసుకున్నాం. ఖచ్చితంగా ఈ 6 మండలాల్లో 135 పంచాయతీలో 95% మేము ఖచ్చితంగా కైవసం చేసుకుంటాం. సర్పంచులు అలాగే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడాను మేము రాబోయే రోజులు ఖచ్చితంగా మేము కైవసం చేసుకుంటాం. మేము పెట్టినటువంటి కమిటీల మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. వీళ్ళు కష్టపడగలరు. ప్రజలతో మమేకమై ప్రజలతో ఒక రకమైనటువంటి ప్రజలతో సత్సంబంధాలు పెంచుకొని ప్రజా సమస్యలు పరిష్కరించుకొని ముందుకు వెళ్ళగలే సమర్థులైనటువంటి వాళ్ళని మేము కమిటీలో వేసుకున్నాం. కాబట్టి 6 మండలాల్లో ఉన్నటువంటి అన్ని రకాల కమిటీలు ఇవాళ సమర్థవంతమైన కమిటీలు, సమర్థులు ఖచ్చితంగా నెక్స్ట్ 2029 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ జెండాని ఎగురవేయడమే లక్ష్యంగా ఇవాళ కమిటీలందరూ నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అరకువేలి నియోజకవర్గంలో కంచుకోటగా తయారు చేయడం లక్ష్యంగా మేము నిర్మాణం చేసుకున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో మా తెలుగుదేశం పార్టీని అరకు నియోజకవర్గంలో ఎవరు కదపలేరు. ప్రతి గడపకి మేము మా తెలుగుదేశం జెండా, ప్రతి ఇంటికి మేము జెండా ఎగరేస్తాం. అలాగే 29లో అసెంబ్లీ స్థానం కూడా మేము ఖచ్చితంగా
మేము కైవాసం చేసుకుంటామని మనం తెలియజేస్తున్నాం. ఈరోజు మాకు చాలా శుభదినం. తెలుగుదేశం పార్టీకి ఈరోజు గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు 6 మండలాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి ఈరోజు వాళ్ళ ఎన్నికైన సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తూ వాళ్ళ యొక్క విధి విధానాలు కూడా ఈరోజు చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి ఈరోజు యువకుల్ని మనం ఎక్కువ మంది తీసుకున్నాం. యువకులు తీసుకుంటే వాళ్ళు అన్ని విధాలుగా ముందుకెళ్ళి పనిచేయగలరు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్నారు. ఎందుకంటే సంవత్సరన్నర కాలంలో ఈరోజు ఇచ్చినటువంటి అన్ని హామీలు కూడా ఈరోజు నెరవేర్చినటువంటి తెలుగుదేశం పార్టీని ఈరోజు ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ఎందువల్లంటే ఈరోజు అరకువేలి మండలంలో కానీ అరకువేలి నియోజకవర్గంలో కానీ ఎక్కడ తీసుకున్నా కూడా తల్లికి వందన అనే పథకం ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఒక్కరికే వర్తింపజేస్తే ఈరోజు ఆ కుటుంబంలో 2 3 4 అందరికీ ఈరోజు ఇచ్చి ఆదుకునే ఎక్కువ లబ్ధి పొందిన నియోజకవర్గాలు ఏవైనా ఉన్నాయంటే మన అరకు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఎక్కువ మంది లబ్ధి పొందారు. అందువల్ల ఈరోజు ప్రతి గ్రామంలోకి ఎక్కడికి వెళ్ళినా కూడా తెలుగుదేశం పార్టీని అభిమానిస్తున్నారు. తెలుగుదేశం పార్టీని మీ వెంట ఉంటామనే ఒక ఇది మాకు ఒక భరోసా కల్పించి వాళ్ళు మాకు ఆశీర్వదిస్తున్నారు. అందువలన ఈరోజు అయినటువంటి ఈ మీటింగ్లో ప్రతి ఒక్కరికి ఈరోజు దొన్నుదొర ఆధ్వర్యంలో ఈరోజు మంచి మీటింగ్ జరిగింది. ప్రతి ఒక్కరు రేపు జరగబోయే ఎలక్షన్లో గెలుపు గుర్రాలని మనం ముందుంచి గ్రామ పంచాయతీ అవనివ్వండి, సర్పంచ్ అవనివ్వండి, ఎంపీటీసీ అవనివ్వండి, జెడ్పీటీసీ అవనివ్వండి, ఎంపీపీ అవనివ్వండి, అన్ని 6 మండలాల్లో కూడా మనం గెలిపించి తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇస్తామని చెప్పేసి మేము వీళ్ళ యొక్క అభిష్టం మేరకే మేమందరినీ ఎంపిక చేసుకొని ప్రతి ఒక్కరిని గెలిపించుకునే విధంగా ప్రణాళికలు రచించి తెలుగుదేశం పార్టీకి అరుకుని అన్ని మండలాలని కూడా చంద్రబాబు నాయుడు గారికి తీసుకెళ్లి బహుమతికి ఇస్తామని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తాం.